గుడ్ మార్నింగ్ చెప్తాను. ఎవరైనా వస్తే నేను అప్పుడు క్వశ్చన్స్ అండి ఇప్పుడు ఉన్నారు. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సారీ ఫర్ డిలే అండి, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది కొంచెం. సారీ ఫర్ డిలే. ఎనీవే, యాక్చువల్లీ నిన్నటి క్లాస్లో మొన్నటి క్లాస్లో రేషియో ప్రపోర్షన్స్ డిస్కస్ చేసినాం కదా. సో రేషియో ప్రపోర్షన్స్లో ఆల్రెడీ ఒక 4 క్వశ్చన్స్ ఏమి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చేయమని చెప్పేసి మీకు వదిలేస్తున్నాను. బట్ ఎవరు సరిగా ఆన్సర్ చేయలేదండి. దట్ ఈస్ 13, 20, 12, 20 సంథింగ్ ఆన్సర్ చేసినారు. ఓన్లీ వన్ ఆఫ్ ది పర్సన్ మాత్రమే కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. లెట్ us స్టార్ట్. ఇప్పుడు చేద్దాం దాన్ని. సో ఈ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాం, బట్ ఇది చాలా మంది ఆన్సర్ రాంగ్ చేస్తున్నారండి. 1220, 1120 సంథింగ్ ఇలా చేస్తున్నారు. బట్ ఆన్సర్ ఈజ్ 1110. ఆన్సర్ ఈజ్ 1110. ఎస్, గుడ్ మార్నింగ్ వినయ్. యా, గుడ్ మార్నింగ్ డియర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, ట్రై చేస్తారా? చెప్పమంటారా? నేను చెప్పంటారా? Okay, let us start. Listen, sir. A certain sum is divided among A, B, and C in such that A gets rupees 221 more than 1/6 of the sum. B gets rupees 40 less than 2/5 of the sum, and C gets rupees 300. What is the total sum invested? And cheppinadu. What is the total sum invested? Actually, అప్ టు నౌ ఇప్పటి వరకు మనం వాడు ఏదో టోటల్ వాల్యూ ఇచ్చేవాడు, ఆ టోటల్ వాల్యూని A:B:C రేషియోలో స్ప్లిట్ చేయడం, అది ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీగా సాల్వ్ చేసాం. బట్ ఇప్పుడు కొంచెం స్టైల్ మార్చేసినాడు, క్వశ్చన్ మార్చేస్తున్నాడు. క్వశ్చన్ ఏం చేసినాడు సార్ అంటే, ఏ సర్టెన్ సమ్ ఈస్ డివైడెడ్ అమాంగ్ A, B, C ఇన్ సచ్ దట్ A gets rupees 221 more than 1/6 of the sum. రైట్, ఇనీషియల్ అమౌంట్ ఎంతైతే ఉందో ఈ అమౌంట్ లో 1/6 ఆఫ్ దిస్ అమౌంట్, 1/6 ఆఫ్ దీంట్లో 1/6 కంటే ఎంత ఎక్కువ వస్తుంది అంటున్నాడు? 221 ఎక్కువ వస్తుంది అంటున్నాడు. అదే బికి వచ్చేసరికి 2/5 ఆఫ్ ద సమ్, అంటే దీంట్లో 2/5 కంటే ఎంత తక్కువ అంటున్నాడు? 40 రూపీస్ తక్కువ అంటున్నాడు. అండ్ సి ఎంత చెప్తున్నారండి? 300. సో 300 సికి వస్తుంది కాబట్టి, సో ఓవరాల్ గా ఆ అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్. దీన్ని ఎలా ఆన్సర్ చేద్దాం సార్ అంటే, చూడండి, first you should take total value is x, total amount is x, total amount is x. ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి ఏం చేస్తున్నాను సార్ అంటే, ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్, ఏ రకమైన క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే సార్ అంటే, ఇక్కడ 1/6 ఆఫ్ ది సమ్ అండ్ 1/5 ఆఫ్ ది సమ్, 1/6 ఆఫ్ ది సమ్ అండ్ 1/5 ఆఫ్ ది సమ్ ఇలా ఇచ్చినాడు. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఆన్సర్ ఫ్లెక్సిబుల్ గా చేయాలి, ఆ క్వశ్చన్ ఫ్లెక్సిబుల్ గా ఆన్సర్ చేయాలి అంటే యు మస్ట్ టేక్ కామన్ నంబర్ ఆఫ్ 6 and 5. 6 and 5 కి కామన్ నెంబర్ తీసుకోండి. 6 and 5 కామన్ నెంబర్ నథింగ్ బట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకో. ఇంకా చెప్పాలంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. యు మే టేక్ ఎనీ నెంబర్, కామన్ నెంబర్, బట్ లీస్ట్ నెంబర్ తీసుకుంటే మీకు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. సో దట్స్ వై 6 కి 5 కి ఎల్సిఎం నథింగ్ బట్ వాట్ ఇయర్ 30. ఎంతండి? 30. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ టోటల్ వాల్యూ ఈస్ 30x. టోటల్ వాల్యూ ఎంతండి? 30x. ఎక్స్ తీసుకున్నా కూడా మీ ఆన్సర్ వస్తుంది, నాట్ ఏ ఇష్యూ. బట్ 30x తీసుకుంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. రైట్, ఏ తీసుకుంటే ఏ ఎంత చెప్తున్నానండి? ఏ గెట్స్ 221 మోర్ దెన్ 1/6 ఆఫ్ ది సమ్. 1/6 ఆఫ్ ది సమ్ అంటే 1/6 ఆఫ్ సమ్ ఎంతండి? ఇక్కడ 30x ప్లస్ ఎంత ఎక్కువ ఉంటున్నాడు? 221 రూపీస్. ఎంతండి? 221. సో 6 1s 6 5s, దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ హియర్ 5x ప్లస్ 221. సో ఏకి ఎంత అమౌంట్ వస్తుందండి? 5x ప్లస్ 221. నెక్స్ట్ బి విషయానికి వస్తే 2/5 ఆఫ్ టోటల్ సమ్ అంటున్నాడు కాబట్టి 2/5 ఆఫ్ 30x ప్లస్ మైనస్ తీసుకోవాల్సింది, లెస్ దాన్ అంటున్నాడు కాబట్టి వి షుడ్ టేక్ మైనస్ 40 ఇస్ ఈక్వల్ టు వాట్ హియర్ చూద్దాం. 5 1s 5 1s 5 6s 5 1s 5 6s
2 6 ఎంతండి 12x minus 40 అంటే b షేర్ ఎంతండి 12x minus 40 and what about share of c becomes ఎంత ఇచ్చిన డైరెక్ట్ గా ఎంత ఇచ్చిన అండి 300 రైట్ సార్ అయిపోయింది ఆన్సర్ సార్ a కి 5x plus 221 b కి 12x minus 40 c కి 300 సో వీటి మొత్తం సమ్ బికమ్స్ వాట్ ఇయర్ 30x అవ్వాలి వాటి మొత్తం సమ్ ఎంత కావాలండి 30x సో 5x plus 221 plus 12x minus 40 next plus 300 is equal to what here 30x అయిపోయింది ఆన్సర్ చూడండి సో 221 minus 40 plus 300 plus 221 becomes what here 300 to 221 300 ఒక 200 500 521 ఎంతండి 521 లో నుంచి 40 రూపీస్ సబ్ట్రాక్ట్ చేయాలి 521 minus 40 is equal to what here 521 minus 40 is equal to what 481 ఎంతండి 481 what about this 5x to 12x that is equal to what here 17x సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉన్నాడు కాబట్టి 17x అక్కడ ఎంత ఉందండి 30x సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇట్ బికమ్స్ వాట్ హియర్ 30x 13 1s 13 3s 39 13 3s 39 13 7s సో x becomes what here 37 x 37 అయితే మనకు కావాల్సింది 30x కాబట్టి టోటల్ సమ్ అడుగుతున్నాడు కాబట్టి టోటల్ సమ్ ఆన్సర్ 37 ఉంటే ఆన్సర్ తీసుకోకూడదు x వాల్యూ మాత్రమే 37 x వాల్యూ మాత్రమే 37 టోటల్ వాల్యూ కావాలి కాబట్టి 30 into 37 is your answer that becomes what here 1110 this is your answer yes is it clear dear check it once మళ్ళీ ఒకసారి చేసుకో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈరోజు మనం ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ రేషియో ప్రపోర్షన్స్ దాంట్లో మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ కాన్సెప్ట్ పైన అండి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం రిపీటెడ్ గా అడుగుతుంటాడు ఎక్కువ సందర్భాల్లో అడుగుతాడు ఈ క్వశ్చన్ సో చూద్దాం ఈ క్వశ్చన్ చేయండి ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇట్స్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ అండి దాంట్లో సో ప్రాబ్లమ్స్ ఆన్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ ఇన్కమ్ దాంట్లో ఫండమెంటల్ క్వశ్చన్ ఇప్పుడు ప్లేస్ చేస్తున్నాను చూడు మేక్ ఇట్ ఫాస్ట్ డియర్ మేక్ ఇట్ ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎస్ వినయ్ 18,000 రైట్ వెరీ గుడ్ ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ ఓకే అండి విను ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ P and Q is 3:4 and the ratio of their expenditure is 2:3 if both of them saves rupees 6,000 the income of P is it's a very simple question జనరల్లీ అండి బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఈ క్వశ్చన్ సింపుల్ గా అయిపోతుంది ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ క్వశ్చన్స్ కోసం చెప్తున్నాను రైట్ సో income is equal to what here expenditure plus savings for example నెలకు 10,000 రూపాయలు వచ్చింది మనకు అనుకుంటే 10,000 రూపీస్ ఇన్కమ్ అని ఇన్కమ్ ఎంత అనుకుందామండి 10,000 లేదు 1 lakh కొంచెం హైగా ఎక్స్పెక్ట్ చేద్దాం ఎంతంటే 1 lakh రూపీస్ సో 1 lakh రూపీస్ లో ఎక్స్పెండిచర్ అరౌండ్ ఒక 60,000 వచ్చిందండి ఎంతండి 60,000 సేవింగ్స్ మస్ట్ ఎంత ఉంటుందండి 40,000 రైట్ సో income is equal to what here expenditure plus savings or next income minus expenditure is equal to what here savings ఏదైనా ఒకటే సో let us observe here డెఫినెట్లీ అండి దీని తర్వాత చేద్దామండి ఓకే లిజన్ విన్నానా ఇక్కడ చూడు P and Q let us observe here P and Q so P వచ్చేసరికి రేషియో ఎంత ఉందండి 3:4 ఎంతండి 3:4 and this is the incomes ratio ఏం రేషియో అండి ఇన్కమ్స్ రేషియో అండ్ ఎక్స్పెండిచర్ రేషియో ఏమి ఇచ్చినాడండి 2:3 ఎక్స్పెండిచర్ రేషియో ఎంతండి 2:3 అండ్ సేవింగ్స్ ఎంత ఉన్నాయంటే సేవింగ్స్ ఒక్కొక్కటి దగ్గర ఎంత ఉంది ఇక్కడ ఆ 6,000 వాట్ అబౌట్ హియర్ డియర్ ఇది కూడా 6,000 and 6,000 రైట్ 3 పార్ట్స్ ఇక్కడికి వచ్చేసరికి 2 పార్ట్స్ 4 పార్ట్స్ 3 పార్ట్స్ ఎన్ని పార్ట్స్ డిక్రిమెంట్ అయినాయి ఎన్ని పార్ట్స్ తగ్గినాయి అంటే
1 part. ఎంతండి 1 part. Generally, income 3 parts, expenditure 2 parts అయితే savings becomes what here 1 part. 1 part value ఎంతండి 6000. 1 part 6000 అయితే 3 parts value becomes what here 3 parts value 3 into 6 that is equal to 18,000. That is your answer. So next question. Yes, definitely we will discuss here. Praswal, చేద్దాం. Make it fast. జనరలీ ఆ బేసిక్స్ నుంచి తీసుకెళ్తానండి, కొంచెం టైం తీసుకుంటది. ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాను, కొంచెం టైం తీసుకుంటది. ఎట్లా అంటే ఇప్పుడు ఆన్లైన్ లో అంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కాబట్టి సో ఫ్రమ్ బేసిక్ ఫౌండేషన్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. అందుకనే కొంచెం డిలే వస్తాయి. సో క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ ఇంక్రీస్ చేసుకుంటూ వస్తాను లెవెల్స్. మేక్ ఇట్ ఫాస్ట్. 5400 చూద్దాం. $4,800. ఓకే, లిజన్ సార్, లిజన్. ఈ క్వశ్చన్ చూడాలి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏ అండ్ బి, ఏ అండ్ బి. ఇక్కడ క్వశ్చన్స్ ఏం మాట్లాడుతున్నా అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కి ఈ క్వశ్చన్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది? అప్ టు నో ఇలాంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయలేదు. ఏం చేస్తున్నాడు సార్ అంటే వాడు ఏ అండ్ బి హ్యావ్ మంత్లీ ఇన్కమ్ రేషియో 5:6 and monthly expenditures are the ratio 3:4. If they saves rupees 1,800 and 1,600 respectively, find the monthly income of B. Find the monthly income of B. Let us observe, sir. ఇక్కడ ఏంటి అంటే బాబు అందరూ చేసి ఉండొచ్చు, కొంచెం అప్డేట్ చేస్తుందని చూడు ఒకసారి. దిస్ ఈస్ ఇన్కమ్ రేషియో. ఇన్కమ్ రేషియో ఏంటి అంటే 5:6. ఇన్కమ్ రేషియో ఎంత అండి? 5:6. అండ్ expenditure ratio becomes what here? 3. ఇక్కడ ఏమి ఇచ్చినారండి? 4. 3 and 4. అండ్ దెన్ నెక్స్ట్ సేవింగ్స్ ఎంత చెప్తున్నాడు ఇక్కడ అంటే 1,800. సేవింగ్స్ ఎంత అండి? 1,800. ఇక్కడ ఎంత అండి? 1,600. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పార్ట్స్ ఈక్వల్ గా వచ్చినాయి. ఇక్కడ 5 పార్ట్స్ 3 పార్ట్స్, 6 పార్ట్స్ 4 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. 2 పార్ట్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 2 పార్ట్స్ వాల్యూ 1,800 తీసుకోవాలా 1,600 తీసుకోవాలనేది క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి కేసెస్ లో గో విత్ ట్రెడిషనల్ మెథడ్ ఒక మెథడ్ ఉంది, దానికి అడ్వాన్స్డ్ మెథడ్ కూడా చెప్తాను. అంటే దాన్ని ఏం తీసుకోవాలి సార్ అంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇన్కమ్ 5x 6x గా తీసుకుంటున్నా. 5x 6x ఇదేంటండి? 5x 6x తీసుకుంటున్నా. సరే 5x ఏదండి? 5x సేవింగ్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే చేస్తున్నా -1,800 బై నెక్స్ట్ 6x -1,600 రిజల్టెంట్ రేషియో. సో ఇన్కమ్ లో నుంచి సేవింగ్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే రేషియో బికమ్స్ వాట్ ఇయర్? ఎక్స్పెండిచర్ రేషియో ఎంత వస్తుందండి? 3/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మీ ఆన్సర్ ఉంటుంది. ఇది ఒక మెథడ్.
ఇలా కాకుండా అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీ ఆన్సర్ వస్తుంది, చేయండి మీరు. రైట్, ఇంకొక విధంగా చూడు. లెట్ us అబ్జర్వ్ హియర్. సో దీన్ని ఓవరాల్ గా చేసుకోవాలని చూడనా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 5 4s ఎంత అండి? 5 4s 20. 5 4s 20. 5 4s 20. 6 3s ఎంత అండి? 18. 6 3s ఎంత అండి? 18. సో 5 4s 20, 6 3s 18. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి? 2 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత అండి? 2 పార్ట్స్. సో 5 4s 20, 6 3s 18. 5 4s 20, 6 3s 18. 20 నుంచి 18 పోతే ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 2 పార్ట్స్ వచ్చింది డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడు, దీని క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకో. 16 3s 48, 4800. నెక్స్ట్ 18 4s ఎంతండి? 7200. ఎంతండి? 7200. రిజల్టెంట్ ఎంత వచ్చింది బాబు? 2400. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 2400. 0 0 0. సో ఈ ఇక్కడ చూడు బాబు, 16 3s 48, 16 3s క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. 16 3s 48, 4800. 18 4s 72, 7200. డిఫరెన్స్ ఎంత అండి? 2400. డిఫరెన్స్ 2400 అయినప్పుడు 2 parts వాల్యూ 2400. 1 part becomes what here? 1200. 1 part ఎంత అండి? 1200. 1 part 1200 అయితే మీకు ఏ పార్ట్ కావాలంటే అది. సో ఈ మెథడ్ కాకుండా అప్డేటెడ్ మెథడ్ చూసుకో దీన్ని. సో 5 4s 20, 3 6 18. సో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి? 2 parts. 2 parts వాల్యూ ఇస్ 2400. 2 parts 2400 అయితే 1 part 1200. 1 part 1200 అయితే రిమైనింగ్ ఆన్సర్ మీరు చేసుకోవచ్చు. సో 5 parts కావాలంటే 12 5 60, 6 parts కావాలంటే 12 6 72, 7200. 12 6 12 5 60, 12 6 72. Answer 4800. Check it once. 6000 7200 బాబు రైట్ ఆన్సర్ సార్. చెక్ ఇట్ వన్స్ డియర్. ఒకసారి మీరు చెక్ చేయండి, ట్రెడిషనల్ మెథడ్ లో చెక్ చేయి. సో ఆన్సర్ మస్ట్ బి వాట్ ఇయర్? 12 5 6000. నెక్స్ట్ 7200 రావాలి. చెక్ ఇట్ వన్స్ డియర్. ఒకసారి మీరు చెక్ చేయండి బాబు. మీరు అందరూ ఆన్సర్ 4500 సారీ 5400, 4800 రాసినారు. ఒకసారి చెక్ చేయండి. సో యువర్ ఆన్సర్స్ ఇస్ వాట్ ఇయర్? 6000 7200. దీస్ ఆర్ రైట్ ఆన్సర్స్. మేక్ ఇట్ ఫాస్ట్ డియర్. ఒకసారి చెక్ చేసుకో బాబు, ఒక్కసారి చెక్ చేసుకో. Yes sir. Next question. Parts of particular person తీసుకోకూడదండి, అలా తీసుకోకూడదు బాబు. No dear, actually in ages problems we consider parts method, that is parts difference between 5 and 3 and 6 and 4. Yes sir, Prajwal. కాకపోతే అక్కడ ఏజెస్ ప్రాబ్లమ్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే age gap must be same whenever we are going to add same number. Then only parts method work out. So ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్ లో టోటల్ సేవింగ్స్ ఇక్కడ 6000 అండ్ హియర్ ఆల్సో 6000. దట్స్ వై పార్ట్స్ మెథడ్ డైరెక్ట్ గా వర్కౌట్ అయింది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాం? సేమ్ నెంబర్ ఉందా? ఇక్కడ 1800 ఉంది, ఇక్కడ 1600 ఉంది. 1800 and 1600. So these are not same numbers. That's why method change అవుతుంది. This is the fourth step. 1800 1400. No dear, it's 2 parts value 1800 and 1400. That cannot be determined. 2 parts value. That's why we are going to another method. So previous question లో సేవింగ్స్ 6000, here also 6000 ఉంది కాబట్టి సేమ్ నెంబర్ ఇంక్రిమెంట్. కండిషన్ బాగా చూసుకో. సేమ్ నెంబర్ ఇంక్రిమెంట్ ఆర్ సేమ్ నెంబర్ డిక్రిమెంట్ అయినప్పుడు మాత్రమే పార్ట్స్ మెథడ్ డైరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఇఫ్ నాట్ సేమ్ నెంబర్ కాకపోతే డెఫినెట్లీ ఇప్పుడు సార్ ఇక్కడ 2 పార్ట్స్ వాల్యూ 1800 ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ వాల్యూ 1600 ఉంది. సో ఏ వాల్యూ కన్సిడర్ చేయాలంటే ఏ వాల్యూ కన్సిడర్ చేయొద్దు.
ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. ఇది ఇలా తీసుకోకూడదండి. సో దట్స్ వై వి షుడ్ చేంజ్. ప్రజ్వల్, గాట్ ఇట్? ఓకే డియర్. 4,000 and 2,400. రైట్ సార్, ఒకసారి చూద్దాం. The income of two persons, that is 5:3, and that of their expenditures is 9:5. Find the income of each person if they save 1,300 and 900 respectively. రైట్ సార్. సార్ ఇది ఒకసారి చూడు బాబు. జనరల్ గా టూ పర్సన్స్ ఉన్నారు, ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్. The income of two persons is 5:3, and that of their expenditure is 9:5. Find the income of each person if they save 1,300 and 900. జనరలీ సార్ ఒకసారి ఇంకొకసారి విను బాబు. సేమ్ నంబర్ ఇంక్రిమెంట్ అయినప్పుడు మాత్రమే పార్ట్స్ మెథడ్ వర్కౌట్ అవుతుంది. ఇఫ్ నాట్ సేమ్ నంబర్ ఇంక్రిమెంట్ అవ్వకపోతే డెఫినెట్లీ గో విత్ ద ట్రెడిషనల్ మెథడ్ ఆర్ అప్డేటెడ్ మెథడ్. రెండిట్లో ఏదో ఒకటి చూసుకో. సో ఇప్పుడు చూడు, ఇన్కమ్ నెక్స్ట్ ఏంటండి ఎక్స్పెండిచర్, నెక్స్ట్ సేవింగ్స్. ఇలానే ఇస్తారా సార్ అంటే ఎస్. రైట్, చూడాలి. ద ఇన్కమ్ ఆఫ్ టూ పర్సన్స్ ఎంత ఇస్తున్నారండి? 5:3. అండ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ వాట్ ఇయర్? 9:5. అదేం సార్, ఇన్కమ్ 5 పార్ట్స్ ఉన్నాయి, ఎక్స్పెండిచర్ 9 పార్ట్స్ ఉంది కదా అనుకోవచ్చు అండి. బట్ అది కాదు, చూసుకో దాని వాల్యూస్. నెక్స్ట్ ఇఫ్ ది సేవ్స్ ఎంత ఉందండి? 1,300. ఇక్కడ ఎంత ఉందండి? 900. ట్రెడిషనల్ మెథడ్స్ వచ్చేసరికి 5x 3x అలా తీసుకుని, అంటే 5x minus 1,300 by 3x minus 900 is equal to 9/5 తీసుకుంటే ట్రెడిషనల్ మెథడ్ లో వస్తుంది. అలా కాకుండా ఇంకొక విధంగా ఎలా చేస్తున్నానంటే చూడనా, 5 5s క్రాస్ మల్టిప్లికేషన్ కొంచెం జాగ్రత్త చూసుకో. 5 5s ఎంతండి? 25. 5 5s 25. 9 3s ఎంతండి? 27. 9 3s 27. 9 3s 27. Let us observe here. Sir, 25 27 డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి? 2 పార్ట్స్ ఇస్ డిఫరెంట్ సార్. డిఫరెన్స్ ఎంత అండి? 2 పార్ట్స్. సార్ క్యాలిక్యులేషన్స్ ని తగ్గించడం కోసం ఇది నేను చెప్తున్న ట్రిక్ అంతే. క్యాలిక్యులేషన్ తగ్గించడం కోసం చేస్తున్నది. 2 పార్ట్స్. నెక్స్ట్ 9 9s ఎంతండి? 81. 9 9s 81. 8,100. 13 5s ఎంతండి? 65. 13 5s ఎంతండి? 65. Right, difference becomes what here? 006, and this is a 1,600. ఎంతండి? 1,600. So 2 parts value becomes what here? 1,600. 2 parts value becomes what here? 1,600. 2 parts is 1,600 అయితే 1 part becomes what here? 1 part ఎంతండి? 800. 1 part ఎంతండి? 800. 1 part 800 అయితే 5 parts 8 5s 4,000. 3 parts 2,400. Yes, is it clear dear? Next question sir. Yes. Do this problem here. Actually today we are going to discuss only problems on what income, expenditure and savings సంబంధించి చేస్తున్నామండి. Make it fast. Answers.
Make it fast, dear. No answers still. Make it fast, dear. Make it fast, dear. Okay, listen, sir. Shall I start, Andy? Chapana? $36,000. Shudha. Still, is there any answers? Right. A, B, and C. Vinan Babu, sir, Vinan Babu. A, B, C. The ratio of last year incomes. Last year incomes ఏ విధంగా ఉన్నాయండి? 3, 4, 5. రేషియోస్ ఎంత ఉన్నాయండి? 3:4:5 రేషియోలో ఉన్నాయి. 3:4:5 రేషియోలో ఉన్నాయి. While the ratio of their last year income to current year income is 4:5, 2:3, 3:4. సో ఇక్కడ ఏముందండి? ఇది లాస్ట్ ఇయర్. ఇది నౌ అట్ ప్రజెంట్. సో ప్రజెంట్ రేషియో ఎంత ఉందండి? 4:5. ఇక్కడ ఎంతండి? 2:3 అండ్ దిస్ ఇస్ వాట్ ఇయర్ 3:4. సార్ ఇక్కడ వాడు ఏం చెప్తున్నారంటే ఇది లాస్ట్ ఇయర్ ఇన్కమ్ రేషియో 3:4:5 సార్. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ ఇయర్ కి ఇప్పటికి, అంటే ప్రీవియస్ ఇయర్ కి లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి రేషియో ఇక్కడ 4:5, ఇక్కడ 2:3 అండ్ 3:4 అని చెప్తున్నాడు. సో దెన్ ప్రజెంట్ వచ్చేసరికి టోటల్ వాళ్ళ కరెంట్ ఇన్కమ్ ఎంత ఉందండి? 98,500. ఫైండ్ ద ప్రజెంట్ ఇన్కమ్ ఆఫ్ బి అంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే చూడు బాబు, ఏం చేయాలి దీన్ని? సో లాస్ట్ ఇయర్ ఇన్కమ్ పార్ట్స్, ఇప్పుడు ఇన్కమ్ పార్ట్స్ ఈక్వల్ గా తీసేసుకో. అంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ కూడా 3 పార్ట్స్, ఇక్కడ 4 పార్ట్స్ కదండి, ఇక్కడ అంటే ఈ రెండు ఈక్వల్, ఇక్కడ ఈక్వల్ గా ఉండాలి ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసిన. సో ఆ పార్ట్స్ ఈక్వల్ ఎలా చేయాలి సార్ అంటే ఏముంది? దీంతో చేయకూడదండి. వై? బికాస్ ఇవి మూడు ఒక రేషియోలో ఉన్నాయి కాబట్టి. ఫర్ దట్ నాకు ఫ్లెక్సిబుల్ గా ఉండడం కోసం, ఆన్సర్ ఫ్లెక్సిబుల్ గా ఉండడం కోసం ఏం చేస్తున్నాను సార్ అంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ ఆఫ్ 2, 3, 4. ఎందుకు కామన్ మల్టిపుల్ దీనిలోకి తీసుకుంటున్నాను సార్ అంటే ఈ రెండు ఈక్వల్ చేసుకోవడం కోసం ఆ విధంగా చేస్తున్నా. సో 4, 2, 3 కామన్ మల్టిపుల్ ఎంతండి? 2, 3, 4 కామన్ మల్టిపుల్ ఈజ్ 2, 4, 3 12. ఎంతండి? 12. సో ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ ని కూడా 12 తో మల్టిపుల్ చేస్తున్నా. దేంతో మల్టిపుల్ చేస్తున్నాను? 12. సో 12 3s ఎంత బాబు? 36. 12 3s 36. 12 4s 48. 12 5s 60. సార్ ఏ ఇక్కడ ఎంత ఉందండి? 36. ఇక్కడ ఎంత ఉందండి? 48. ఇక్కడ ఎంత ఉందండి? 60 ఉంది. లెట్ us అబ్జర్వ్ సార్. ఇక్కడ 36 పార్ట్స్, 48 పార్ట్స్, ఇక్కడ ఎంతండి? 60 పార్ట్స్. లెట్ us అబ్జర్వ్ సార్. ఇప్పుడు చూడనా సార్, 36 పార్ట్స్, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉందండి? 36. ఇక్కడ ఏ 36 ఉన్నప్పుడు 4 పార్ట్స్ వాల్యూ బికమ్స్, అంటే 4 కూడా నాకు 36 రావాలి అంటే దేంతో మల్టిపుల్ చేస్తున్నాను అంటే 4 దేంతో మల్టిపుల్ చేస్తున్నా? 4 9s 36. ఇట్ బికమ్స్ వాట్ హియర్ 36. 4 9s 36. నెక్స్ట్ 9 5s ఎంతండి? 45. 9 5s 45. నెక్స్ట్ 48 రావాలి. 48 రావాలంటే 48 2 తో దేంతో మల్టిపుల్ చేయాలి? 24 తో మల్టిపుల్ చేయాలి కాబట్టి 24 2s 48. 24 2s 48. సార్
టూ పార్ట్స్ వాల్యూ ఎంత అండి 48. టూ పార్ట్స్ వాల్యూ 48. టూ పార్ట్స్ 48 త్రీని కూడా దేంతో మల్టిపుల్ చేస్తున్నా అండి ఇంటూ 24. 24 3 72. 24 3 72 అగైన్ 3 వాల్యూ ఎంత అండి సో 60 రావాలంటే 20తో మల్టిపుల్ చేయాలా 20తో మల్టిపుల్ చేయాలి కాబట్టి 23 60. 24 80. 24 80 రైట్ సార్. సో ఇప్పుడు చూడాలి ఇప్పుడు రేషియో బికమ్స్ వాట్ ఇయర్ 36 36 48 48 60 60 ఓవరాల్ గా సరిపోయింది. ఇప్పుడు చూస్తే ప్రజెంట్ ఇన్కమ్స్ రేషియో బికమ్స్ వాట్ ఇయర్ 45 72 80. 45 72 80. 45 72 80 ఇంకా రిమైనింగ్ స్టోరీ మీరు చేసుకోవచ్చు ఎందుకంటే ఏస్ బీస్ సిస్ ఏబిసి ఉంది కాబట్టి సో 45 72 80 కామన్ క్యాన్సిలేషన్ తీసుకో లేకపోతే డైరెక్ట్ గానే తీసుకో. డైరెక్ట్ తీసుకుంటే 80 + 70 = వాట్ ఇయర్ 80 70 150 150 + 40 150 + 40 190 190 + 7 197. సో 197 పార్ట్స్ వాల్యూ 98500 అయితే మనకు కావాల్సింది ఎవరిది బి వాల్యూ కావాలి కాబట్టి 72 పార్ట్స్ బికమ్స్ వాట్ ఇయర్ 72 పార్ట్స్ బికమ్స్ వాట్. సో 192 ఇంటూ దేంతో మల్టిపుల్ చేస్తున్నానండి 19 5 ఇంటూ 5 తో చేస్తున్నా 19 5 950 5 7 = వాట్ ఇయర్ 5 7 35 కాబట్టి 985 ఇంటూ 5 తో మల్టిపుల్ చేయి. సో ఇంటూ 5 72 5 = 5 2 10 5 7 35 36 36,000 is right answer. Yes, next question. It's already time. Okay. Last question అండి. ఈ లాస్ట్ క్వశ్చన్ మీకు కామెంట్ బాక్స్ లో ఇప్పుడు ప్లేస్ చేస్తారు. సో మరి ఆన్సర్ నెక్స్ట్ క్లాస్ కి ఆన్సర్ పెట్టేసేయండి మా నెక్స్ట్ క్లాస్ కి. సో ఏం చెప్తున్నాను చూడండి. రైట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేసి కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేసేయండి. నెక్స్ట్ క్లాస్ లో వి విల్ డిస్కస్ హియర్ అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డౌట్ ఈ డౌట్స్ అన్ని డెఫినెట్లీ వి విల్ గివ్ వన్ సెషన్ ఫర్ దట్ ఇయర్. సో ఇన్ కేస్ ఏదైనా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి సెషన్ కి నేను లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తానండి. ఆ లాస్ట్ క్లాసెస్ లో కొన్ని అవర్స్ ప్లేస్ చేస్తాను. అవర్స్ లో డిస్కస్ చేద్దాం వాట్ ఎవర్ ప్రాబ్లమ్. సో ఏమైతుందంటే ఒక షెడ్యూల్ ప్రిపేర్ అయి ఉంటాం. ఆ షెడ్యూల్ తగ్గట్టుగానే ఉంటుందండి. ఈ రోజు ప్రాబ్లమ్స్ ఆన్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ సేవింగ్స్ ఫినిష్ చేయాలి కాబట్టి దీన్ని ఫినిష్ చేస్తున్నా రైట్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.